విక్టరీ వెంకటేష్. ఈయన నటించిన సినిమాల గురించి, సృష్టించిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఏ సీన్‌లో అయినా ఇట్టే ఇమిడిపోవడం ఇదే నైజం. వరుస సక్సెస్‌లతో తన మార్కెట్‌ను విపరీతంగా పెంచుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే 'గుంటూరులో' ఈయన నటించిన సినిమాలు స్టన్నింగ్ రికార్డు నెలకొల్పాయి. 16,00,000కి పైగా గ్రాస్ రాబట్టిన సినిమాలు 17 ఉన్నాయి. 'గుంటూరులో' డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడి 16,00,000కి పైగా గ్రాసు, 5,00,000కి పైగా షేర్ రాబట్టిన సినిమాల గురించి ఈ వీడియో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో తెలియజేయండి. నెంబర్ 1 ధర్మచక్రం. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. వెంకటేష్ లాయర్ పాత్రలో అద్భుత నటన కనబరిచారు. ఓ నంది అవార్డును సైతం గెలుచుకుంది మూవీ. అలాంటిది గుంటూరులో ధర్మచక్రం వెంకటకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడి 18,46,000కి పైగా గ్రాసు, 5,46,000కి పైగా షేర్ సాధించి స్టడీ కలెక్షన్స్ అందుకుంది. నెంబర్ 2 ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు. వెంకటేష్ నటించిన పిచ్చ కామెడీ మూవీ ఇది. సెంటిమెంట్, సాంగ్స్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాస్‌లో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది మూవీ. అలాంటిది గుంటూరులోని గౌరీ శంకర్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 17,48,000కి పైగా గ్రాసు, 9,88,000కి పైగా షేర్ సాధించింది మూవీ. నెంబర్ 3 పవిత్ర బంధం. ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన చిత్రం ఇది. లేడీ అభిమానులతో థియేటర్లు ఫుల్ అవ్వడం గమనార్హం. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అలాంటిది గుంటూరులోని వెంకటకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడి 17,62,000కి పైగా గ్రాసు, 10,82,000కి పైగా షేర్ సాధించింది 'పవిత్ర బంధం'. నెంబర్ 4 ప్రేమించుకుందాం రా. టాలీవుడ్‌లో రిలీజ్ అయిన మొట్టమొదటి ఫ్యాక్షనిజం మూవీ ఇది. డిఫరెంట్ కథ, స్క్రీన్ ప్లేతో తెరకెక్కి నాన్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది 'ప్రేమించుకుందాం రా'. అలాంటిది గుంటూరులోని భాస్కర్ డీలక్స్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడి 18,91,000కి పైగా గ్రాసు, 19,02,000కి పైగా షేర్ రాబట్టింది. నెంబర్ 5 పెళ్లి చేసుకుందాం. శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించిందన్న కథాంశాన్ని పర్ఫెక్ట్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. వెంకటేష్, సౌందర్య, లైలా ముఖ్య పాత్రలో నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి రీచ్ వచ్చింది మూవీకి. అలాంటిది గుంటూరులోని భాస్కర్ డీలక్స్‌లో 100 రోజులకు పైగా ఆడడమే కాకుండా 19,96,000కి పైగా గ్రాసు, 9,77,000కి పైగా షేర్ రాబట్టింది చిత్రం. నెంబర్ 6 సూర్యవంశం. వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో మెస్మరైజ్ యాక్టింగ్ కనబరిచిన చిత్రం ఇది. ఇది ఒక డబ్బింగ్ మూవీ కూడా. టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎమోషన్ సీన్స్, సాంగ్స్ అయితే మెయిన్ ఎసెట్‌గా నిలిచాయి. అలాంటిది గుంటూరులోని భాస్కర్ డీలక్స్‌లో 25,17,000కి పైగా గ్రాసు, 14,60,000కి పైగా షేర్ రాబట్టి 100 రోజులకు పైగా డైరెక్ట్‌గా ప్రదర్శింపబడింది. నెంబర్ 7 ప్రేమంటే ఇదేరా. లవ్ స్టోరీ మూవీస్‌లలో ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ఇది. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్, సాంగ్స్ మెయిన్ ఎసెట్‌గా నిలవడంతో సక్సెస్ సాధించింది మూవీ. యూత్‌కు విపరీతంగా కనెక్ట్ అయింది. అలాంటిది గుంటూరులోని భాస్కర్ డీలక్స్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 27,48,000కి పైగా గ్రాసు, 15,92,000కి పైగా షేర్ రాబట్టింది. నెంబర్ 8 రాజా. వెంకటేష్, సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఎస్ఏ రాజ్‌కుమార్ అందించిన సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. నాన్ ఇండస్ట్రీ రికార్డులను ఈజీగా బ్రేక్ చేసి స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది. వెంకటేష్ మార్కెట్‌ను మరింత పెంచింది మూవీ. అలాంటిది గుంటూరులోని భాస్కర్ డీలక్స్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 28,47,000కి పైగా గ్రాసు, 16,88,000కి పైగా షేర్ సాధించింది రాజా. నెంబర్ 9 కలిసుందాం రా. వెంకటేష్ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మూవీ. అటు ఏ క్లాస్ సెంటర్స్ ఆడియన్స్‌కు, ఇటు బి క్లాస్ సెంటర్స్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చడంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించింది. భారీ పోటీ మధ్య రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటిది గుంటూరులోని వెంకటకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 182 రోజులు ఆడడమే కాకుండా 33,87,000 గ్రాసు, 25,47,000కి పైగా షేర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెంబర్ 10 జయం మనదేరా. వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో అల్టిమేట్ యాక్టింగ్ కనబరిచిన చిత్రం ఇది. వెంకటేష్ డిఫరెంట్ రోల్‌లో నటించి ఆడియన్స్‌ను కనువిందు చేశారు. కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర మాత్రం లాభాల పంట పండించింది.
అలాంటిది గుంటూరులోని వెంకటకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడడమే కాకుండా 25,08,000 గ్రాసు, 6,88,000కి పైగా షేర్ సాధించింది జయం మనదేరా. నెంబర్ 11 దేవిపుత్రుడు. 2001 సంక్రాంతికి భారీ హైప్ మధ్య రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది మూవీ. అయినా కానీ గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఈ మూవీ కథకు ఆధారం. కోడి రామకృష్ణ టేకింగ్ టెర్రిఫిక్‌గా అనిపిస్తుంది. అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అలాంటిది గుంటూరులోని నాజ్ డీలక్స్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 22,37,000కి పైగా గ్రాసు, 12,37,000కి పైగా షేర్ సాధించింది మూవీ. నెంబర్ 12 నువ్వు నాకు నచ్చావు. టాలీవుడ్‌లో రిలీజ్ అయిన సినిమాలలో ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో మొదటి ప్లేస్‌లో ఉంటుంది ఈ చిత్రం. ప్రతి సీన్ విశేషంగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు విజయ్ భాస్కర్. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్ రికార్డు నెలకొల్పింది. అలాంటిది గుంటూరులోని గౌరీశంకర్ టాకీస్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ప్రదర్శింపబడి 41,85,000కి పైగా గ్రాసు, 32,58,000కి పైగా షేర్ సాధించింది. ఈ థియేటర్‌లో అప్పటి వరకు ఉన్న చాలా రికార్డులను ఈజీగా బ్రేక్ చేసింది 'నువ్వు నాకు నచ్చావు'. నెంబర్ 13 వసంతం. వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి సక్సెస్ సాధించింది. 2003 టాలీవుడ్ టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది. తమిళ దర్శకుడు విక్రమన్ తెలుగు ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్టు తెరకెక్కించారు. అలాంటిది గుంటూరులోని నాజ్ డీలక్స్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 28,62,000కి పైగా గ్రాసు, 17,00,000కి పైగా షేర్ సాధించింది మూవీ. నెంబర్ 4 మల్లీశ్వరి. విజయ్ భాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్, వెంకటేష్ యాక్టింగ్, కత్రినా కైఫ్ గ్లామర్‌తో సక్సెస్ సాధించింది 'మల్లీశ్వరి'. అన్ని వర్గాల ఆడియన్స్‌కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది మూవీ. చాలా ఏరియాస్‌లో 70 రోజుల వరకు హౌస్‌ఫుల్‌గా రన్ అయింది. ఆ తర్వాత చాలా సినిమాల కోసం థియేటర్స్ నుంచి తొలగించారు ఈ చిత్రాన్ని. అలాంటిది గుంటూరులోని వెంకటకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ఆడడమే కాకుండా 33,86,000కి పైగా గ్రాసు, 20,01,000కి పైగా షేర్ సాధించింది. నెంబర్ 15 సంక్రాంతి. కుటుంబ కథా చిత్రాల్లో ఈ సంక్రాంతికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా టీవీలో వస్తే అస్సలు విడిచిపెట్టరు ఆడియన్స్. వెంకటేష్, శ్రీకాంత్‌తో సహా చాలామంది అప్పటి టాప్ యాక్టర్స్ నటించి మరింత స్టార్డమ్ పొందారు. అలాంటిది గుంటూరులోని వెంకటకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 30,79,000కి పైగా గ్రాసు, 17,88,000కి పైగా షేర్ సాధించింది సంక్రాంతి. నెంబర్ 16 లక్ష్మి. వెంకటేష్, నయనతార, చార్మి ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'లక్ష్మి'. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్‌ను, కమర్షియల్ సీన్స్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశాడు దర్శకుడు వివి వినాయక్. వెంకటేష్ మార్కెట్‌ను మరింత పెంచింది 'లక్ష్మి'. అలాంటిది గుంటూరులోని భాస్కర్ డీలక్స్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 31,00,000కి పైగా గ్రాసు, 24,17,000కి పైగా షేర్ సాధించింది. నెంబర్ 17 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఉమ్మడి కుటుంబాల విలువలను స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు శ్రీ రాఘవ. టాలీవుడ్‌లోనే కాదు కర్ణాటక, ఒడిశాలో కూడా పాజిటివ్ టాక్‌ని తెచ్చుకొని సక్సెస్ అయింది మూవీ. 50 రోజుల సెంట్రల్‌లో చరిత్ర సృష్టించింది ఈ మూవీ. సగటు అభిమానిని సైతం ఆకట్టుకుంది. అలాంటిది గుంటూరులోని శ్రీ సరస్వతి థియేటర్‌లో డైరెక్ట్‌గా 100 రోజులకు పైగా ప్రదర్శింపబడి 46,94,000కి పైగా గ్రాస్‌ను, 33,57,000కి పైగా షేర్‌ను రాబట్టింది. ఈ 17 సినిమాలు వెంకటేష్ కెరీర్‌లో గుంటూరులో ఎక్కువ గ్రాస్‌ను, ఎక్కువ షేర్‌ను రాబట్టాయి. ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్‌లో అయితే తెలియజేయండి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.